సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈ కోల్కతా అభయ కేసులో మనము కొంతమందిని బయటకు వస్తూ ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు సందీప్ ఘోష్ భార్య కొంచెం ఫోకస్ అవుతున్నారు. అంటే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది పక్కన పెడితే, గతంలో మనం ఒక వీడియో చేసాము ప్రీవియస్. ఆవిడ ఒక వీడియో తెచ్చి ఇచ్చింది అని చెప్పేసి సిబిఐకి నేను దగ్గరుండి చూశానని చెప్పేసి, ఇవన్నీ కూడా అంటే మనం ఇప్పుడు ఇదంతా చేస్తుంది సందీప్ ఘోష్ భార్య అని చెప్పుకోవచ్చు అంటారా మీ అనాలైసిస్లో? అంటే ఫాలో అవుతున్నారు, వీడియోస్ చేస్తున్నాం, మనము మాట్లాడుతున్నారు కాబట్టి మీరేమనుకుంటున్నారు? అసలు ఇదంతా ఆవిడ ఎలా చేయగలుగుతుందండి? అసలు చేయలేదు. ఇప్పుడు వీళ్ళు ఒక అమ్మాయికి సంబంధించిన క్రైమ్ చేశారు కాబట్టి, ఏదో ఆ జూనియర్ డాక్టర్ ఒక లేడీ ఉంది అని అన్నారు, కానీ ఎక్కడా లేడీస్ లేరు చూడండి. అటువంటిది స్వయంగా అతను తన భార్యను ఎలా ఇన్వాల్వ్ చేస్తాడు? చేయడు. ఇంకొక విషయం ఏంటంటే, కీలకమైనటువంటి విషయాలు కూడా ఇదే ఈ నేరానికి సంబంధించి ఆమెకి చెప్పి ఉండడు అనే అనిపిస్తుంది. ఎందుకంటే రేపొద్దున ఎప్పుడైనా ఆమెను కూడా ఏదన్నా ఇంట్రాగేట్ చేసి ఆమెకు కూడా పనిష్మెంట్ ఇచ్చి, అంటే పోలీ వాళ్ళ స్టైల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి నిజంగా కక్కిస్తారు కదా. అలాంటప్పుడు భార్యను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తాడు? చేయడు. కాబట్టి ఆమెకి తెలిసి ఇదంతా జరిగి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఆవిడకి తెలిస్తే ఫైనాన్షియల్ మ్యాటర్స్, బిజినెస్లు, స్కామ్లు అలాంటి వాటిల్లో ఏమైనా తెలిస్తే తెలిసి ఉండొచ్చుగా, తెలుస్తుంది. అదేముంది, డబ్బుకు సంబంధించింది, ఏ భార్య అయినా కోఆపరేట్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఈ వీడియోలు ఇవన్నీ తీసుకొచ్చి ఆవిడ ఇచ్చింది అని అంటున్నారు, కానీ మొన్న కూడా మనం చెప్పుకున్నాం, ఇదంతా కూడా ఒక నాటకీయంగా కూడా కొన్ని జరుగుతాయి, కొన్ని నిజాలు జరగచ్చు. ఇప్పుడు అంత ధైర్యంగా భర్త గురించి తీసుకొచ్చి ఇచ్చింది అని అంటే, గతంలో ఆవిడ అతని వల్ల అనుభవించిన హింస కానీ, ఇప్పుడు ప్రస్తుతం అతనితో నడుస్తున్న లైఫ్ కానీ ఆవిడకి అంత సూటబుల్గా కానీ హ్యాపీగా కానీ ఉండకపోవచ్చు. ఆబ్వియస్లీ ఉండకపోవచ్చు. అయినా కూడా అతను ఇరుక్కుంటే తను ఇరుక్కుంటుంది, ఫ్యామిలీ అంతా ఇరుక్కుంటుంది అనే ఇంగితం అంత డాక్టర్ అయిన ఆవిడకి తెలియదండి, తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇచ్చిన సాక్ష్యాలు కూడా మనకి ఎంతవరకు పనికొచ్చినాయి అవి? అందులో ఇంతమంది చేశారు, అంతమంది చేశారని ఇవిడ చెప్తుంది. మరి అది ఆవిడ చూసిందా? స్వయంగా చూసిందని ఎక్కడ చెప్పారు? ఎక్కడ లేదు. చెప్పినా కూడా అదంతా ఊరికే అన్నమాటలు అవన్నీ. కాబట్టి ఆయన వీడియో నిజమైతే కనుక అదేమన్నా కొంచెం హెల్ప్ అవుతుందేమో తప్ప ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని నేను అనుకోను. ఇంకోటి మేడం, ఇప్పుడు ఆర్జికేఆర్ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నాడో, అక్కడ ఎవరంటే ఒక ప్యానెల్ ఉంటుంది, ఎవరినైనా అక్కడ పెట్టుకోవాలి, జాయిన్ చేసుకోవాలి, అపాయింట్మెంట్ చేసుకోవాలి అన్నప్పుడు ఒక ప్యానెల్ ఉంటుంది. ప్యానెల్ వాళ్ళు డిసైడ్ చేయాలి కదా. అట్లా కాకుండా తినే చాలా మందిని అనాథరైజ్డ్గా కూడా అక్కడ పెట్టడం అనేది మనకు తెలిసింది. కొన్ని 2021లో వాళ్ళ మిసెస్ని కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆర్జికేఆర్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ చేశాడు సందీప్ ఘోష్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు యాజ్ పర్ రూల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా కానీ ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఏ ఇద్దరు కూడా వర్క్ చేయకూడదు, అంటే బంధువులైనా కూడా. అది ఒక స్ట్రిక్ట్ రూల్. అది అంటే ఇతనికి అధికారం చేతిలో ఉంది కాబట్టి ఎవరినైనా అపాయింట్ చేసుకుంటాడు, ఎంతమందినైనా అపాయింట్ చేసుకుంటాడు. అందుకని చెప్పి ఇప్పుడు ఈ అక్రమాలన్నీ చేస్తున్నాడు కొంచెం హెల్ప్, సొంత హెల్ప్ అంటే ఇంట్లో మంచి చెడ్డ చెప్పడానికి ఇది మనకి ఎందుకులే అని ఒకళ్ళు చెప్పి వెనక్కి లాగే వాళ్ళు కూడా ఒకళ్ళు కావాలి కదా. ఏమో ఏ ఉద్యోగం, కొంచెం డబ్బు సంపాదించవచ్చేమో, లేకపోతే ఇద్దరం కలిసి మనం ఇలాంటివన్నీ చేస్తే డబ్బు ఇంకొంచెం బాగా సంపాదించవచ్చు, నీ కోఆపరేషన్ నాకు కావాలి. ఎందుకనంటే ఇంట్లో వాళ్ళకి కూడా గొడవలు అని చెప్పి మనం విన్నాం. ఇంట్లో గొడవలు అవుతూ బయట ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా ఆ భార్య ఎదురు తిరుగుతుంది, బయట తిరగకపోయినా ఇంట్లోనే ఎదురు తిరుగుతుంది. ఆ నెగటివిటీ అనేది అతనికి లేకుండా ఉండటం కోసం కూడా అతను అపాయింట్ చేసుకోవచ్చు. డబ్బు సంపాదించడానికే అపాయింట్ చేసి ఉండొచ్చు, లేకపోతే పవర్ ఉంది కదా మన వాళ్ళకి ఉపయోగిద్దాం అనైనా అపాయింట్ చేసుకొని ఉండొచ్చు. ఒక ఆవిడనే కాదు, ఇంకా తనకు కావాల్సిన ఒక నెట్వర్క్ బెల్ట్ కావాలి కదా, తనకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులందరినీ కూడా అపాయింట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇది ఈ మెడికల్ కాలేజీలోనే కాదండి, కొన్ని డిపార్ట్మెంట్స్లో మనం చూస్తున్నాం. అంతే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ప్రమోషన్స్ ఇవ్వడము, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళనే పర్టికులర్ సీట్లలో వాళ్ళని అపాయింట్ చేయడము, నియమించడం, అక్కడ కూర్చోబెట్టడము. ఎందుకనంటే వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్లో ఒకడు, ఆ డిపార్ట్మెంట్లో ఒకడు, అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరిని పెట్టుకుంటే ఏది చేసినప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ కదలాలంటే ఇందులోంచి వీడు కదుపుతాడు, అందులోంచి వాడు కదుపుతాడు. అలా కదిపితే ఫైనల్ సంతకం కూడా ఒకటి చేయాలి కదా. వాడు ఒప్పుకోవట్లేదండి, వీడు ఒప్పుకోవట్లేదండి అని అడ్డం పెట్టడం కోసం వాళ్ళని నియమించుకుంటారు. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలో కూడా జరిగింది దాదాపు అలాంటిది. మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వసూలు చేస్తాడు.
డబ్బులు వసూలు చేసినప్పుడు అపాయింట్ చేసుకున్నప్పుడు ఆ ఉద్దేశం చేరిన వాడికి లేకపోవచ్చు. అపాయింట్ చేసింది ఇతను, అపాయింట్ అయిన వాడికి ఉండకపోవచ్చు. ఆహా నాకు పిలిచి మంచిగా ఇచ్చారు ఈ కాలేజీలో జాబ్ అని ఆనందంగా వస్తాడు. కానీ లోతు దిగే కొద్దీ అతనికి ఇవన్నీ తెలుస్తాయి. ఓహో నేను వీళ్ళ అండర్కి లోబడి నేను ఈ వర్క్ చేయాలి, వాళ్ళ మాట వింటూ వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలని అండర్స్టాండింగ్ తర్వాత వస్తుంది వీళ్ళకి. అందుకోసం తన వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు అనమాట వీడు ఆ పని కూడా చేశాడు. ఇప్పుడు ఈ భార్య ఎవరైతే సంగీత ఘోష్ ఉన్నారో, సరే అభయ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేదనుకుందాం, పక్కన పెడదాం. అంటే ఫినాన్షియల్గా అయితే ఉండుండొచ్చు కదా, ఆర్థికంగా భార్య కదా, ఖచ్చితంగా ఈ విషయం భర్త చెప్పకపోయినా ఫినాన్షియల్గా డెవలప్మెంట్స్ని బట్టి కూడా ఉంటాయి కదా. ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి వాళ్ళ ఒక ఫామ్ హౌస్ గురించి మనకి చాలా హైలైట్ చేసి విన్నాం ఆ విషయాన్ని. దాంట్లో కింద సెల్లార్లో చిన్న చిన్న ఏంటి హట్స్ లాగా నిర్మించాడని, వీడు బ్లూ ఫిల్మ్స్ తీసుకోవటం కోసం కానీ లేకపోతే వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తాడంట, ట్రీటో లేకపోతే వాడు బొంద ఏం చేసుకుంటాడో వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళంటే వీడి పనులు జరిపించుకోవడానికి ఒక సంతకం చేయించుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తాడనమాట. పిలవడం అంటే ఏంటి, ఊరికి టీ కాఫీ ఇచ్చి ఒక పెగ్గు డ్రింక్ పోయించి పంపిస్తే వస్తారా వాళ్ళు? రారు. ఇప్పుడు వాళ్ళకు కూడా అనేక రకమైనటువంటి దరిద్రపు అలవాట్లన్నీ ఉంటాయి. ఏంటి, ఒక సూట్ కేసు నిండా డబ్బు, ఒక ఆడపిల్ల, ఇంకా వాళ్ళకి కావలసినటువంటి మాటలు మాట్లాడుకోవడానికి ఒక ప్రైవసీ, వీటి కోసం ఇలాంటి ప్లేసుల్ని ఉపయోగిస్తాడంట వీడు. ఇప్పుడు ముందు వాడికి ఒక ట్రీట్ ఇవ్వాలి కదా, ఏం చేస్తాడు, ఒక అమ్మాయిని పంపిస్తాడు. ఆ అమ్మాయి ఎవరు, ఈ మెడికో స్టూడెంట్. ఈ మెడికో స్టూడెంట్ నేను ఎందుకు వెళ్ళాలి, నేను డాక్టర్ని అయితే నేను ఆ పని చేయడం ఏంటి అని అన్నప్పుడు, నీకు ఇంటర్న్షిప్లో నీకు మార్కులు వేయను, లేకపోతే నీకు మెడికల్ సర్టిఫికేట్ రాదు, అంటే డాక్టర్గా నీకు రాదు, డాక్టర్ సర్టిఫికేట్ రాదు అంటాడు. తర్వాత నెక్స్ట్ ఏంటి, డ్రగ్స్ ఆ అమ్మాయి ప్రమేయం అవసరం లేదు, ఎలా అయినా ఇచ్చేస్తాడు. మాట వినకపోతే ఒక ఇంజెక్షన్ చేసేస్తాడు, ఏముంది, ఇంకా ఆ అమ్మాయి ప్రమేయం లేకుండా అందులోకి వెళ్ళిపోతుంది ఆ మత్తులోకి. అలాగా కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ మత్తుకు అలవాటు పడిపోయి వాళ్ళు అది లేనిదే కూడా ఉండలేని పరిస్థితికి వీడు తీసుకొచ్చాడు అని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే ఇది ఎంత అమానుషం చూడండి. వాడి కూతురునో వాడి కజిన్సో వాడి చుట్టాలో ఎవరో ఉంటారు కదా, వాళ్ళందరినీ రోజుకోసారి పంపించకూడదు, రోజుకొకళ్ళని పంపిస్తే బాగుంటుంది కదా, వాళ్ళు సొంత వాళ్ళు కదా, మాట వింటారు. నీకు రాసి ఇచ్చేస్తానంటే వస్తారేమో. అవును, ఈఎంఐని ఎందుకు పిలవాలి? డాక్టర్ ఎంతో, ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు మెరిట్ మీద కానీ ఏ విధంగానైనా సరే సీటు సంపాదించుకుని డాక్టర్ అవ్వాలని కలలతోటి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ఏ రకంగా ఉపయోగించాలనుకుంటున్నావు? అది ఎంత అమానుషం, ఎంత దుర్మార్గమో చూడండి అసలు ఇది. అంటే ఈ డాక్టర్ మెడికోస్ అందరూ నీకు ఎలా కనిపిస్తున్నారు? డాక్టర్ నువ్వు డాక్టర్ అని నువ్వు గుర్తించలేదని తెలుస్తుంది ఈ పాటికే. ఇంకా వాళ్ళు కూడా నీకు కనిపించలేదు. అసలు ఆ కాలేజీ ఏం కాలేజీ, వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, ఇదంతా గుర్తుందా అసలు? వాడికి తెలుస్తుందా? వాడికి అంటే ప్రశ్నించే వాళ్ళు లేరు కదా మేడం. ఎందుకంటే వాడికి అంత అండాదండలు ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయిలు ఒక సమిధల్లాగా బలవంతంగా వాళ్ళని ఒక వెపన్స్ లాగా, ఒక పావుల్లాగా వాళ్ళని డ్రగ్స్ ఇచ్చేసి వాళ్ళ లొంగు తీసేసి అక్కడికి పంపిస్తాడంట. పంపించిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పనులన్నీ సంతకాలు చేయించుకోవడము, డబ్బులు సూట్ కేసులు మారడము, ఇవన్నీ జరిగిపోతాయి. ఇంకా ఈ అమ్మాయిలు అనేవాళ్ళు ఇలా రాకపోతే ఇంకా వీళ్ళు లేని పరిస్థితి ఆ అమ్మాయిలకి కల్పించేశాడు వీడు, ఆ డాక్టర్లకి. అమ్మాయిలని చెప్పుకోకూడదు మనం, ఇక్కడ డాక్టర్లు అని చెప్పుకోవాలి. ఆ డాక్టర్లకి ఆ స్థితిని కల్పించేశాడు. ఇంకా చెప్పాలంటే ఆ అండర్ గ్రౌండ్లో ఎంతమందిని ఎన్ని హత్యలు చేశాడో మనకు తెలియదు. డెడ్ బాడీస్తో బ్లూ ఫిల్మ్స్ తీస్తున్నాడని చెప్పినప్పుడు అక్కడ డెడ్ బాడీస్ కొన్ని అస్థిపంజరాలు కనిపించాయట. ఇది ఎంత జుగుప్సాకరంగా, అసలు భయం వేస్తుంది కదా. సినిమాలో ఎక్కడ చూపించినట్టు ఫ్యాంటసీ పిక్చర్స్ మూవీస్ చూడండి, ఇలాంటివి అన్యాచురల్ అన్నీ పెట్టి మనకి ఒక థ్రిల్లర్ పిక్చర్ కానీ ఒక భయం పిక్చర్స్ కానీ ఇలా తీస్తూ ఉంటారు. అది ఆ సినిమాలాగా ఉంది కానీ నమ్మశక్యంగా అనిపించడం లేదు. కానీ అవన్నీ దొరికాయంట. ఇప్పుడు ఆ జుట్టు కూడా ఆ పెనుగులాట్ల జుట్టు పీకేస్తే ఇలా వచ్చేస్తాయి చూడండి, ఇంత జుట్టు వచ్చేస్తుంది గట్టిగా పీకితే. అలాంటి ఏమంటారు అంతంత జుట్టులు కూడా అక్కడ ఉన్నాయంట, హెయిర్. అంటే అది పీకితే అంటే ఏంటంటే వీడు అక్కడికి ఎవరు రారులే. ఇంకొకటి ఏంటంటే అది క్లీన్ చేయిస్తే కూడా అది సాక్ష్యం బయటకు వెళ్తుంది. అందుకని వాడు ఏరియాని కూడా క్లీన్ చేయించడేమో. అటువంటి ఆధారాలన్నీ అక్కడ ఉన్నాయంట. అంటే ఇప్పుడు నిజం అబద్ధం మనకు తెలియదు. ఇంత ఘోరంగా అస్థిపంజరాల మధ్యన వాడు బతుకుతున్నాడా అంటే వాడు మనిషి కాదు, రాక్షసుడా లేకపోతే ఇంకోట అని మనం అనుకోవాల్సి వస్తుంది. అక్కడ అటువంటి అన్ని సగం కుళ్ళిపోయిన వాసన అంట, కుళ్ళిపోయిన అస్థిపంజరాలు బాడీలు ఉన్నాయని తెలుస్తుంది. అంటే మీ ఫామ్ హౌస్లో మీరు గడపడానికి వెళ్తూ ఉంటారు అని అందరూ చెప్పుకుంటున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ పర్యవేక్షించుకుంటారుగా ఒకసారి. మన దందా ఎలా ఉంది, కింద పరిస్థితులు ఏంటనే మొగుడు పెళ్ళాలు వెళ్ళి చూసుకోరా? ఖచ్చితంగా చూసుకుంటారు. చూసుకున్నప్పుడు ఈ భార్యకి తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది.
అంటే ఈ భార్యకి తెలుసా లేదా అనటానికి ఇదంతా సాక్ష్యం. Yes. నీ ఇల్లే, నీ ఫామ్ హౌసే, మీరిద్దరు కలిసి అప్పుడప్పుడు ఫ్యామిలీతో కూడా వెళ్తారట. వెళ్ళినప్పుడు భార్యకి తెలియకుండా ఉందా ఇదంతా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు తెలియకుండా కూడా అతను చేయలేడు. ఎంతో కొంత అమ్మాయి ఆ భార్యకి ఇన్ఫర్మేషన్ ఉంచాలి. ఎందుకంటే రేపొద్దున ఒక్కటేసారి ఆవిడ కంగారు భయపడిపోయి తెలిసి తెలియని సాక్ష్యాలు ఇచ్చేస్తే, అందుకని ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంచుతాడు. కాబట్టి భార్యకి ఖచ్చితంగా పాక్షికంగా ఎంతో కొంత తెలుస్తుంది. ఇటువంటి బిజినెస్లో ఆవిడకి తెలిసే ఉంటుంది. థ్యాంక్ యూ.